ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు ఇక్కడున్నారా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. పర్వాలేదు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నటించావు, మెప్పించావు, వాళ్ళని నీ ట్రాక్లోకి తెచ్చుకున్నావు. గుడ్. నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది సౌమ్య. నా వార్నింగ్ బాగా పనిచేసినట్టుంది. మీ వార్నింగ్ కంటే ముందు నుంచే నేను ఈ ఆలోచన చేశా. డ్రామా స్టార్ట్ చేశాను కదా. ఓ, అంటే నా ప్రమేయం ఏం లేదు, అంతా నీ ఆలోచన ప్రకారమే ముందుకెళ్తున్నావు అంటావు. అలా అని కాదు. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదులే, మనకు కావాల్సింది రిజల్ట్. ఆస్కార్ లెవెల్కి కాస్త అటు ఇటుగా నటించావు. మొత్తానికి అబ్బా కొడుకులిద్దరినీ టెన్షన్లోకి నెట్టావు. వాళ్ళిక నీ ధ్యాసలో మునిగి తేలేటట్టు చేసావు కదా. చాలా క్లెవర్గా డైవర్ట్ చేసావు. డైవర్ట్ అయ్యారు కానీ ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా. గుణ నా సొంతం అయ్యాకే నేను నా టార్గెట్ అచీవ్ అయినట్టు. ఇదే కంటిన్యూ చేస్తే నీ సొంతం కాకుండా ఎక్కడికి పోతాడు? ఇప్పుడు వారి మనసులో మాజీ భార్య ఉంది కదా, ప్రాణం అటులాగుతున్నట్టుంది. అంతకు ముందులా సౌమ్య సౌమ్య అంటూ ఆగకుండా పిలుస్తూ నా వెంట తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆవిడ తారసపడిందో ఫినిష్. అటువైపు ప్రయాణం మొదలు పెట్టాడు. నేను ఎంత తొందర పెట్టినా కనీసం ఎంగేజ్మెంట్ దాకా కూడా రాలేకపోయాడు. వాయిదా వేస్తూ ప్రతిసారి ఏదో వంక చెప్తూ మ్యాటర్ దాటేశాడే కానీ నాకేం కోఆపరేట్ చేయలేదు. వాడు పూర్తిగా మారేలోపే నువ్వు 3 ముళ్ళు కట్టించుకో. అప్పుడు వాణ్ణి నీ కొంగున ముడేసుకోవచ్చు. వాడు చాలా అమాయకుడు సౌమ్య. లొంగిపోయాడనుకో ఫినిష్. డూడు బసవన్నలా ఇక నీ వెనకే తిరుగుతాడు. ఇక నిన్ను వదలడు. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. కానీ ఇవిగో, ఈ ఆదివారం గుణ చేత ఈ పేపర్స్ మీద సంతకం చేయించు. ఏం పేపర్స్ ఇవి? గుణ జననేల మధ్య డివోర్స్. గుణ డివోర్స్ కి ఇష్టపడ్డట్టుగా సంతకం పెట్టినట్టు పేపర్స్ తయారు చేయించాను. వాడు సంతకం పెడితే చాలు, మిగతా కథ నేను నడిపిస్తాను. పెడతాడంటావా? పెట్టించాలి. చదువుతాడు కదా, చదివితే పెట్టడేమో. అక్కడే నువ్వు తెలివితేటలు ప్రదర్శించాలి. హిప్నటైజ్ చేస్తావో ఇరిటేట్ చేసి పెట్టిస్తావో నీ ఇష్టం. మనకు ఈ పేపర్స్ మీద వాడి సంతకాలు మాత్రం చాలా ముఖ్యం. వాడు చిన్న గీత గీస్తే చాలు, దాని రాత నేను రాసి మార్చేస్తాను. అంటే దొరికిపోతే నా రాత మారుతుంది కదా. నీ రాత మారకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఎలా అయినా సరే ఈ పేపర్ల మీద వాడి సిగ్నేచర్ సంపాదించు. వాడితో సంతకం పెట్టించేటప్పుడు చూస్తాడేమో పెట్టడేమో అన్న అనుమానం మనసులోకి రానివ్వకు. నీ చేతులు వణికితే వాడి ఆలోచనలు కదులుతాయి. అప్పుడు ఖచ్చితంగా వాడు చదువుతాడు, పెట్టనంటాడు. గొప్పగా నటిస్తున్నావు కదా, మెప్పించు, బుట్టలో దించు, వగలు కురిపించు, వయ్యారాలు వలకబోయి సంతకాలు మాత్రం సేకరించు. వాడొక్క సంతకం ఈ పేపర్స్ మీద పెడితే చాలు, జననికి పంపిస్తా. అంతే. అది ఈ కాగితాలు చూడగానే నిప్పులు తొక్కిన కోతిలా గెంతుతుంది, అరుస్తుంది, ఆయాసపడుతుంది, చీ కొడుతుంది, చీతరించుకుంటుంది. రోషాలకి పౌరుషాలకి పోతుంది. నీకేనా నేను అక్కర్లేంది? నాకు నువ్వెందుకొని ఆవేశంగా వెనక ముందు చూడకుండా బరా బరా అని అది సంతకాలు పెట్టేస్తుంది. ఫినిష్. విడిపోయినట్టే. నీకు రావాల్సిన ప్లేస్ ఖాళీ అయిపోయినట్టే. నువ్వు సెటిల్ అవుతావు, నేను సాటిస్ఫై అవుతా. నువ్వు ఈ ఇంటికి, దాని కథ కంచెకి. మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మాట నాకెంతో ధైర్యాన్ని, గొప్ప భవిష్యత్తునిస్తుందని ఆశ కలిగిస్తుంది. అదేదో అంటారే, సామధాన భేద దండోపాయాలని, ఏదో ఒకటి ప్రయోగిస్తా. ఈ పేపర్స్ మీద గుణాతో సంతకం చేయిస్తా. దట్స్ గుడ్. నువ్వు త్రికరణ శుద్ధిగా అనుకోవాలే గాని సాధిస్తావు, సాధించి తీరతావు.
పూజ, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్. మీరిక నిశ్చింతగా ఉండండి, నేను గుణతో సంతకం చేయిస్తాను. ఏంటక్కా ఇవాళేంటి చాలా స్పీడ్గా ఉన్నావు? ఏంటి నీ హడావిడి? ఏమైనా స్పెషలా? ఎస్, స్పెషలే. ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ పేషెంట్ వస్తున్నారు. నిన్ను ఇంతలా హడావిడి పెట్టే ఆ స్పెషల్ పేషెంట్ ఎవరు? ఎవరైనా విఐపీనా? మీ ఫ్రెండా? రిలేటివా? ఒక విధంగా విఐపీనే, కానీ అది నాకు కాదు, గుణకి. గుణాకా? గుణాకు విఐపీ అయితే నువ్వెందుకు హడావిడి పడుతున్నావు? గుణ నాకు రాత్రి ఫోన్ చేశాడు. పేషెంట్ గురించా? ఎస్. తనకంత కావలసిన మనిషా? సౌమ్య, నీకు తెలుసు అనుకుంటా. హా, గుణతో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటుంది అన్నారు, ఆవిడేనా? ఎస్, ఇంట్లోనే కాదు, గుణ మనసులో కూడా చోటు సంపాదించుకోవాలని ఆరాటపడే మనిషి. గుణాన్ని పెళ్లి చేసుకోవాలని తపన పడ్డ వ్యక్తి, ఓ ఆశాజీవి. తనకేమైంది? నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు? మెంటల్ బ్యాలెన్స్ తప్పిందట. వాట్? అవును, తను గుణాన్ని పెళ్లి చేసుకునే విషయంలో బాగా ఆశలు పెంచుకున్నట్టుంది. గుణ తనతో పెళ్లి కుదరదని చెప్పగానే తను డిప్రెషన్కి లోనైనట్టుంది. గుణ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తే నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారట. అవునా? అయినా మెంటల్ పేషెంట్కి నువ్వేం చేస్తావక్కా? గుణ యోగా ద్వారా ట్రీట్ చేయమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. అలా మనకి ఆఫర్ వచ్చింది. గుణ నిన్ను రిక్వెస్ట్ చేశాడా? డైరెక్ట్ గా గుణ జననిని రిక్వెస్ట్ చేయలేదు, వయా శకుంతల. ఓ, అదా విషయం. ఆయన గారు అడిగిందే తడువని నువ్వు ఓకే అనేసావన్నమాట. అవును, యోగా ద్వారా డిప్రెషన్కి ట్రీట్మెంట్ చేయొచ్చా? వై నాట్? చెయ్యొచ్చు, చెయ్యాలి, చేయబోతున్నాం కదా. నీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అక్క. కానీ నాకు చిన్న డౌట్. డౌటా? హ్యాట్స్ ఆఫ్ అంటూ డౌట్ అంటావేంటే? నా డౌటు వ్యాధి గురించి కాదు, యోగా గురించి అంతకన్నా కాదు, వచ్చే పేషెంట్ గురించి కూడా కాదు. మరి వాళ్ళు అడిగారు, నువ్వు సరేనన్నావు. ఇప్పుడు గుణ సౌమ్యం తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తే ఏం చేస్తావు? చిన్న మధుల్ని ఎక్కడ దాస్తావు? వాళ్ళతని కంట పడితే ఏం సమాధానం చెప్తావుకా? ఓ, అదా నీ డౌటు? అలా అనగానే నేను టెన్షన్ పడిపోతాననుకున్నావా? నథింగ్. చూడు, గుణ సౌమ్యని పంపుతాడు, కానీ తను సౌమ్యతో పాటు కలిసి రానే రాడు. నీకెలా తెలుసు? అతనితో కొంతకాలం ప్రయాణం చేసిందాన్ని. అతని గురించి నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. చూడు, తను రాత్రి ఫోన్ చేసినప్పుడు శకుంతలకి ఫోన్ చేసి నాకు చెప్పమన్నాడు, కానీ తనకి తానుగా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అంతే. నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి రావడం అంటే అతనిలో ఉన్న ఈగో దెబ్బతింటుంది. అలా చేయడానికి అతని మనసు ఒప్పుకోదు. ఖచ్చితంగా సౌమ్యని మాత్రమే నా దగ్గరకు పంపిస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చూడు చిత్ర, నేను ఆల్రెడీ ట్రావెల్ చేశానని చెప్పాను కదా. సౌమ్యతో పెళ్లి తనకి ఇష్టం లేదు, అందుకే కదా తను డిప్రెషన్కి లోనైంది. గుణ తనకు అక్కర్లేదనుకున్న మనుషులైనా వస్తువులనైనా ఎలాగోలా తన నుంచి దూరం పెట్టాలని చూస్తాడు. అసలు సౌమ్యని ముందు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నవాడు తర్వాత ఎందుకు కాదన్నాడు? ఏమో, నిన్ను చూసిన తర్వాత సౌమ్యని వద్దనుకున్నాడేమో. అప్పుడు అదే నిజమైతే ఆ ముక్క నాతో చెప్పడానికి అతనికి ఇంతవరకు అవకాశం రాలేదంటావా? చూడు చిత్ర, అనాది నుంచి ఆడదేదైనా అనుకుంటే ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. 1కి 10 సార్లు ఆలోచిస్తుంది, తన అంతరాత్మతో చర్చించుకుంటుంది, మదన పడుతుంది. చెప్పలేని నిస్సహాయతతో తను మగ్గిపోవాల్సి వస్తుంది. చివరికి తనని తాను తిట్టుకుంటుంది. కాని మగాడు అలా కాదు. మన సమాజంలో మగ అనే జాతికి గొప్ప స్థాయి ఉంది. వాళ్ళని ఆకాశంలో అక్కడ ఉంచుతారు.
మంచైనా చెడైనా మగాడనుకుంటే చిటికలో చెప్పగలడు, చేయగలడు. మొహమాటలు ఏముండవు. అవతల వాళ్ళ బాధ గురించి అస్సలు పట్టించుకోరు, క్షణం కూడా ఆలోచించరు. ఆఫ్టర్ ఆల్ ఆడది అనే చులకన భావం. వాళ్ళ లెక్కల్లో ఆడదొక మనిషే కాదు, వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళు చెప్పింది విని ఒక కట్టు బానిస. శాసించే హక్కు వాళ్ళకి మాత్రమే ఉందని ఫీల్ అయ్యే తత్వం. నిన్ను చూశాక వద్దనుకున్నాడేమో అని అన్నావు కదా, ఒకవేళ అదే నిజమైతే తనెందుకు నాతో చెప్పలేదంటావు? ఇందాక చెప్పినవన్నీ అతనికి అడ్డొస్తున్న విషయాలే. అహంకారానికి అదే నిదర్శనం. ఒకవేళ అంతో ఇంతో ఏ మూలో కాస్త సున్నితత్వం ఉండి మనతో నువ్వు కావాలనుకుంటున్నా అన్నా సరే, ఇప్పుడు ఈ స్థితిలో మన నుంచి వచ్చేది ఒకే ఒక్క జవాబు. బాబు, నీకెవరి తోడు అవసరం లేదు, నీ అహంకారమే నీకు తోడు, దానితోనే నువ్వు కలిసి జీవించడం బెటర్, అవతలి వాళ్లకు సేఫ్, నీకు సంతోషం అని. అక్క, నువ్వు గుణాన్ని బాగా చదివి వడపోసావు కదా. ఒక్క గుణనే కాదు, మగవాళ్ల తత్వాలు కూడా నేను చదువు వడపోసాను. సరే సరే, తొందరగా వెళ్ళి సర్దేశాయి. మళ్ళీ ఆవిడొస్తే వెయిట్ చేయించడం బాగోదు కదా. వెళ్ళు. సరే అక్క. ఏంటి పొద్దున్నుంచి అమ్మ, వచ్చిన దగ్గర నుంచి నువ్వు తెగ హడావిడి పడిపోతున్నారు? ఏంటి విషయం? ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళడం లేదు కదా, కొత్త పేషెంట్స్ వస్తున్నారు, సంఖ్య పెరిగినా సర్దుబాటుకు వీలుండేలా సర్దుకుంటున్నాం అంతే. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే, అంతకు మించి ఏముంటుంది? ఏంటి అమ్మ చెప్పేది అబద్ధం అన్నట్టు నీ చూపులు చెప్తున్నాయి? ఏంటి సంగతి? ఏంటి? అరవకు. సౌమ్య వస్తే అన్నయ్య గురించి అమ్మకు తెలిసిపోతుంది. అమ్మో, ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయటపడాలి. తెలిస్తే తెలియని, ఎప్పుడైనా తెలియాల్సిందేగా, తప్పేంటి? చెప్పవే మధు. కొంపలు అంటుకుపోతున్నాయి అన్నయ్య. ఏమైంది? ఆ సౌమ్య మా ఇంటికి వస్తుందట, ఏవో యోగా క్లాసులట, నీకు అమ్మ ఒప్పుకుందంట. సరే, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఎలాగోలా రాకుండా నేను మేనేజ్ చేస్తాను. సరే. డాడీ. ఏరా, నాతో ఏమన్నా పనా? పని కాదు డాడీ, నిన్ను మాట అడగాలని వచ్చాను. ఏంటది? సౌమ్యాన్ని తీసుకొని బయటికి వెళ్ళొచ్చారు కదా, తనతో మీ అభిప్రాయం, మీ ఆలోచన చెప్పారా? అది లేదురా, చెప్పడం కుదరలేదు. మరి అంతసేపు వెళ్ళారు కదా. వెళ్ళాం, కానీ తను ఉన్న మూడ్ చూసి చెప్పడానికి కాస్త వెనకాడాను. ఆలస్యం చేయడం మంచిది కాదని మీకు తెలుసు కదా డాడీ. నువ్వు చెప్పేది నిజమే, కానీ డాడీ, మీరిప్పుడు నాతో చెప్తున్నది నిజమేనా? నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? మీరు అబద్ధం చెప్పడం కూడా చేతగాని వాళ్ళని నా అభిప్రాయం. పైగా సూటిగా మొహం చూస్తూ అబద్ధం చెప్పలేరని నాకు తెలిసిన నిజం. నేను మీ కొడుకుని డాడీ, నా దగ్గర ఏది దాయాల్సిన అవసరం లేదు. చెప్పండి డాడీ, నిజం చెప్పండి. తను డిప్రెషన్ ఫీల్ అవుతుంది కదా, అందుకే కౌన్సిలింగ్ ఇప్పిద్దామని తీసుకువెళ్ళాను. మరి డాక్టర్ ఏం చెప్పారు? తను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే కండిషన్ మరో లెవెల్కి మారొచ్చని చెప్పారు. అది ఏ ప్రమాదానికైనా దారితీయొచ్చు. సౌమ్యకి అంత మంచిది కాదని చెప్పారు. అసలు మీరు తనతో ఎందుకు పెళ్ళొద్దనుకున్నారు? ఒకప్పుడు నువ్వే తనని ఎంకరేజ్ చేశావు. నీ అభిలాషని నేనెందుకు కాదనాలని నేను సుముఖత చూపాను. కానీ నాకు మళ్ళీ పెళ్ళి అనేది ఇష్టం లేదు.
నేను వద్దనుకోవడం వల్లే తనకిప్పుడు ప్రాబ్లం వచ్చింది. కానీ నేను ఎంకరేజ్ చేయడం వల్లే ఇప్పుడు సౌమ్యకి ఇలా జరిగిందని నువ్వు బాధపడ్డం నేను చూడలేను. నువ్వు మదన పడితే నా మనసు గాయపడుతుంది. నువ్వు డల్గా ఉంటే నేను భరించలేను. అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఫీల్ అవుతావని నేను చెప్పలేకపోయాను. కానీ ఆలస్యం అయితే తనకి ప్రమాదం కదా నాన్న. నిజమే, కానీ నువ్వు ఆలోచనలో పడకూడదు. నీకేం జరిగినా నేను తట్టుకోలేను కదా. నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ఎవరు ఎక్కువ కాదు. ఎవరి గురించి నేను ఆలోచించను. నా ప్రాణం నువ్వేరా. నా మీద నీకింత ప్రేమ ఉందా డాడీ? ఉంది. అందుకే కదా నా కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చావు. నా కోసమే నీకు ఇష్టం లేకపోయినా పెళ్ళికి సరేనని తాలూపావు. ఇప్పుడు నా కోసమేనా డాడీ మళ్ళీ తనతో చెప్పలేకపోయావు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు డాడీ? అర్థం కావడం లేదు. తనను అలా సందిగ్ధంలో వదిలేస్తే మళ్ళీ ఆశలు పెంచుకుంటే ప్రమాదం కదా. అందుకే ముందు తన మానసిక స్థితి మార్చాలనుకుంటున్నా. ఎలా? నా ఫ్రెండ్ సలహా ప్రకారం తనతో యోగా చేయిద్దామనుకుంటున్నా. మరి ఎక్కడ చేర్పిద్దాం అనుకుంటున్నారు? నాకు తెలిసిన ఓ మంచి యోగా టీచర్ ఉన్నారు. తన దగ్గరికి సౌమ్యని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వారితో తన ప్రాబ్లం క్లియర్గా చెప్పి తన మానసిక స్థితిలో మార్పు వచ్చే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను. నాన్న, మీరు ఏ యోగా టీచర్ దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారో నాకు తెలుసు. కానీ తన గురించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. తను నీ ఎక్స్ వైఫ్ అని నీకు తెలుసు. తను నాకు అమ్మ అనే విషయం నాకు తెలుసు అని మీకు తెలియదు. పైగా సౌమ్య నిన్ను అమ్మని కూడా చూసింది. ఆమె దగ్గరికి నువ్వు సౌమ్యం తీసుకెళ్తే నేనెవరో తనకి అమ్మకి తెలిసిపోతుంది. ఇన్ని రోజులు తన దగ్గర ఈ విషయం దాచినందుకు తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. నా మీద కోపం వస్తే నేను భరించలేను. అబద్ధం చెప్పాను అనే అభిప్రాయం తనకి కలగడం నాకు ఇష్టం లేదు. నా కన్న తల్లి నువ్వు కట్టుకున్న భార్య అని తెలిస్తే కూడా సౌమ్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సౌమ్య అక్కడ అమ్మని చూసొచ్చి అత్తకి చెప్తే అప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో కూడా తెలీదు. అత్తకి చెప్పొద్దని సౌమ్యకి చెప్పలేం. అలా చెప్పి అత్తని సౌమ్య ముందు చులకన చేయలేం. ఏంట్రా, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నా ఆలోచన నీకు నచ్చలేదా? గుణా, ఎరా సౌమ్యని ఎవరో యోగా టీచర్ దగ్గరికి తీసుకువెళ్తానన్నావంట. తనతో పాటు నేను వెళ్తాలే. వద్దులే అక్క, నేను తీసుకెళ్తానులే. నువ్వేదో నాన్నతో కలిసి 4 రోజులు ఉందామని వచ్చిందానివి. నీకెందుకు చెప్పు ఇలాంటి పనులు? అనవసరమైన విషయాల్లో ఇంటర్ఫియర్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకోకత్తా. చక్కగా ఎంజాయ్ చేయి. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం చెప్పత్తా. వాడు చెప్పేది కరెక్టే అక్క. ఈవిడ గారు వెంటపోతే ఎప్పుడో పేలాల్సిన బాంబు ఇప్పుడే పేలుతుంది. అక్క వెళ్ళి జనని చూస్తే కొంప కొల్లేరవుతుంది. మీరు ఎందుకు? ఆ యోగా టీచర్ అడ్రస్ నాకివ్వు, నేనే వెళ్తాను. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఇది బాగుంది, కానీ నాకు కరెక్ట్ అడ్రస్ తెలియదు. శివకు చెప్పి నీకు లొకేషన్ షేర్ చేయమని చెప్తాను. నువ్వు బయలుదేరు. నువ్వెందుకురా నాకు అడ్డుపడ్డావు? నువ్వు నన్ను ఆపుతున్నావంటే దీని వెనుక ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తోంది. అత్త, నాకు ఊహ తెలియని వయసులో నువ్వు అమ్మా నాన్నలతో ఆడుకున్నావు. కానీ ఇంక నీ ఆటలు సాగవు. ఎదిగొచ్చిన కొడుకుని, వాళ్ళ పక్కన నేనున్నాను. నీకు ఖచ్చితంగా చెక్ పెడతాను. వాట్? సౌమ్యకి డిప్రెషనా? నో,
నేను నమ్మను. అదేంటి అంకుల్? రేయ్, నీకు తెలీదు. అయినా నేను 4 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేసరికి ఇన్ని కథలు, ఇన్ని అవకతవకలా. అవకతవకలేంటి అంకుల్? లేకపోతే ఏంట్రా? సౌమ్యకి డిప్రెషన్ ఏంటి? తను చాలా స్ట్రాంగ్ అండ్ స్టబర్డ్ ఉమెన్. ఫిజికల్గా, మెంటల్గా మనందరికంటే తను చాలా స్ట్రాంగ్. అలాంటి డెవిల్ డిప్రెషన్లో ఉండటం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. నాకేదో తేడా కొడుతుంది. తేడానా? ఎస్, డెఫినెట్గా తేడానే. డిప్రెషన్లో ఏదో డ్రామా ఉంది. డ్రామానా? మీకు తన గురించి తెలియదు కాబట్టి షాక్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. నాకు తన గురించి మొత్తం తెలుసు. గుణని ప్రేమించాను అన్నప్పుడు, గుణ నో ఛాన్స్ అన్నప్పుడు తను ఎలా బిహేవ్ చేసిందో చూసినోండిరా నేను. అయినా ఈ విషయం నాకు వదిలేండిరా. నువ్వు మీ డాడీ ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను. అరే శివ, ఆ, సౌమ్యాని యోగా టీచర్ దగ్గర. అయ్యా గుణగారు, నాకు మ్యాటర్ ఆల్రెడీ తెలిసింది. నేను ఆ పని మీదే బయలుదేరడానికి రెడీ అవుతున్నాను. వదిలే, నాకు వదిలేరా. దగ్గరుండి తీసుకెళ్ళి వెంటుండి తీసుకొస్తా. థ్యాంక్స్ రా. ఏంట్రా థ్యాంక్స్? థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? ఆంజనేయుడిని బాబు, ఆంజనేయుడిని ఇక్కడ. నీకు పట్టాభిషేకమే నాకు ముఖ్యం, ఓకేనా? అర్థమైందా మధు? అర్థం కాలేదమ్మా. ఇంత క్లియర్గా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా? సరే, నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పమ్మా. అమ్మానా? అంటే ఈ మధు నా తమ్ముడి దత్తపుత్రిక కాదా? జననితో ఉందేంటి? జననిని అమ్మ అంటుందేంటి? ఆ జనని నా తమ్ముడితో విడిపోయినప్పుడు దానికి తరుణ్ గాడు ఒక్కడే కొడుకు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ పిల్లల తండ్రెవరో తెలుసుకోవాలి.